రాత్రికాల ప్రార్థన. సజీవుడా, సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణము వరకు మాకు తోడయుండి నడిపించినందుకు, మమ్మల్ని కాపాడినందుకు, మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈరోజు మేము జరిగించిన ప్రయాణాలు ఏ ప్రమాదం లేకుండా, ఏ అపాయము లేకుండా క్షేమముగా మార్చారు. మా ప్రతి అవసరతను మీరే తీర్చారు. మాకు కావలసిన సమస్తాన్ని సమకూర్చారు. మా పనులలో ఆశీర్వదించారు. ఈ రాత్రిన సజీవులుగా మీ పాద సన్నిధిన ఈ విధంగా కుటుంబముతో కలిసి ప్రార్థించుకునే ప్రశస్తమైన సమయాన్ని, విలువైన అవకాశాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనము ద్వారా తండ్రి భక్తుడు చెబుతున్నట్లుగా, అవునయ్యా, ఎవరి హృదయమైతే మీ పైన ఆనుకొని ఈ రాత్రి కాలంలో ఉంటుందో వారు సంపూర్ణ శాంతి కలిగి, ఏ ఆలోచన, ఏ భయము, ఏ కలవరము లేకుండా, ఎన్ని సమస్యలున్నా అవి వారినేమి చెయ్యకుండా సమాధానంగా జీవించగలుగుతారంటున్నారు నాయన. ప్రతి ఒక్కరు కూడా ఈ విలువైన వాక్యాన్ని స్వీకరించి మీ పైన ఆనుకొని జీవించగలిగిన మనస్సు వారికి దయచేయండి. ఈ రాత్రి కాలంలో ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకముతో నా దేవుడు ఏ కార్యమైనా చేయగలడు అనే విశ్వసించి ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం ఈ రాత్రిన వారు చూచునుగాక. ఆమెన్. అవునయ్యా, ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. వారికి ఏ రోగం, ఎంత భయంకరమైన వ్యాధి ఉన్నా సంపూర్ణ స్వస్థత ఇచ్చారునైనా నమ్ముతున్నాం. అదేవిధంగా అయా హృదయంలో వేదనను తొలగించండి. అంధకార దురాత్మ క్రియలను లయపరచండి యేసు నామములో. అదే విధముగా ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో డిప్రెషన్లో నుంచి వారిని విడిపించండి ప్రభువా. ఇంకా ఏ బలహీనత వారిని ఆవరించినా యేసు నామంలో వాటి నుంచి విడిపించండి ప్రభువా. గర్భఫలము లేని ప్రతి ఒక్కరిని రాత్రి దర్శించండి తండ్రి. ఆ బహుమానము దయచేయండి ప్రభువా. అదే విధంగా ఎవరైతే అప్పులు అనే సమస్యలో ఉన్నారో యేసు నామములో అప్పులు కొట్టివేయబడును గాక. ఆమేన్. అదే విధంగా వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన, కుటుంబంలో సమస్యలు, గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు, తగ్గింపు లేని జీవితాలు కలిగి ఉన్నారు తండ్రి. వాటి నుంచి వారిని విడిపించండి, సమాధానపరచండి. భార్యాభర్తల మధ్య తగువులు లేకుండా, రక్త సంబంధికులకు మధ్య ఆస్తి తగాదాలు లేకుండా అయా యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడుతూ ఉండే కృప దయచేయండి నాయన ప్రభువా. చిన్న బిడ్డలను, వృద్ధులను మీకు అప్పగిస్తున్నాం. క్షేమాన్ని వారికి అనుగ్రహించండి నాయన. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటూ ఉండంగా వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారి యొక్క కష్టార్జితాన్ని దీవించండి, చదువులను దీవించండి. విదేశాలు వెళుతూ ఉన్నారు, ఆ వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి నాయన. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరూ కూడా క్షేమముగా ఉండే కృప దయచేయండి తండ్రి నాయన. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో మంచి జాబ్ దయచేయండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని దీవించండి, పరిచర్యలను దీవించండి
నాయనా వివాహ విషయంలో కృప దయచేసి సాటి అయిన సహాయం అనుగ్రహించండి. గృహము దయచేయండి. పెన్షన్స్, లోన్స్, ప్రమోషన్స్ విషయంలో కృప అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి వారికి మారు మనసు దయచేయండి ప్రభువా. అయా ఎవరైతే బిడ్డలు కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారో ఆ కేసుల నుంచి విడిపించండి. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి నాయనా. ప్రభువా, మా యొక్క భారతదేశాన్ని దీవించమని, ప్రజలను ఆశీర్వదించమని, బోర్డర్స్లో కావలిగా ఉంటున్న సైనికులందరికీ మీరు తోడై ఉండమని, వారి బిడ్డలను వారి కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ యొక్క రాత్రి సమయంలో మేము సేద తీరబోతున్నాం తండ్రి. మంచి నిద్ర మాకు దయచేయండి. ఎవరి హృదయంలో భయాలు, కలవరాలు, బలహీనతలు ఏవి లేకుండా సుఖముగా సేద తీరే కృప దయచేయండి. నిద్ర లేమి పీడకలల సమస్యలను యేసునామంలో కొట్టివేయండి ప్రభువా. అయా దొంగల వలన, అంధకార క్రియల వలన, శత్రువుల యొక్క పన్నాగాల వలన ఈ రాత్రిని ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా మీ రక్షణ వారికి దయచేయండి. అయా మేము మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ యొక్క ఉన్నతమైన నామాన్ని స్తుతించగలిగే అవకాశం మాకును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.